హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి ఈరోజు అంటూ బిగ్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. రేషన్ కార్డు అనేది మీరు గతంలో కానీ ప్రజాపాలనలో మీ సేవలో కానీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది పిల్లల పేర్లు యాడింగ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు కోసం మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు స్టేటస్ అనేది తెలవబోతుంది. నెక్స్ట్ మన కార్డు అనేది డౌన్లోడ్ కాబోతుంది. ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి? మీ మొబైల్లోనే ఒక యాప్ ద్వారా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక వెబ్సైట్లో అనేది నేను రెండు మార్గాల్లో అనేది ఏ విధంగా మీ నెంబరు తెలుసుకొని మీరు సన్న బియ్యం తీసుకునే మార్గం అయితే ఈరోజు ఈ వీడియోలో చేసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్ అన్నిటికీ క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకు అనేది వెళ్ళిపోదాం. వీడియోలకు అనేది వెళ్ళిస్తాం. వీడియోలకు పోయిన తర్వాత మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మెరా రేషన్ కార్డ్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇది అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. పర్మిషన్ అన్ని చేసుకోండి. ఇచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బెనిఫిటర్ యూజర్ అనేసి టైప్ చేసుకోండి. దాని కింద ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబరు ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చర్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ నెంబరు మీ ఫ్యామిలీలో ఎవరిది అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ అనేది కూడా ఎంటర్ చేసుకోండి. మీరు క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సక్సెస్ఫుల్ ఓటీపీ అనేది జనరేట్ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అనేది మీరు చూసుకోండి. ఓటీపీ రాగానే కింద మనం వెరిఫికేషన్ అనేది కూడా టైప్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీ వ్యాలిడ్ అయిపోయిన తర్వాత ఓకే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎంపిన్ అనేది ఉంటుంది. ఆ ఎంపిన్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేను అనేది క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఎంపిన్ టైప్ చేసిన తర్వాత మీకు నచ్చిన పిన్ నెంబర్ అనేది కూడా టైప్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. మళ్ళీ రీవెరిఫికేషన్ అడుగుతుంది. ఓకే అయిపోయిన తర్వాత ఈ విధంగా అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఆఫ్ అది పెట్టేసుకుని ఇక్కడ స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసిన తర్వాత మనకి రేషన్ కార్డు అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుందండి. మీరు కొత్తగా అప్లై చేసుకున్న ఈ విధంగానే ఉంటుంది. మీకు కొత్తగా అప్రూవర్ అయినా కానీ ఈ విధంగానే ఉంటుంది. ఇలా పిల్లల పేర్లు యాడ్ అయినాయా, ఇలా ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకు టోటల్ నెంబర్స్ అనేది 4 మంది ఉన్నారు. అందులో ఎవరెవరు నేమ్స్ ఉన్నాయి, మనకి లాస్ట్ టైం ఎంత బియ్యం తీసుకున్నాం అనే దాని గురించి కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి రేషన్ కార్డులో అనేది మనకి నలుగురు ఉన్న వాళ్ళు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన పక్కన చూసుకున్నట్టయితే రెడ్ మార్క్ తోని డిలీట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ పైన యాడ్ మెంబర్ అనేది ఉంటుంది. ఈ రెండింటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే మన కామెంట్ అనేది చేయండి. దాని గురించి అయితే పార్ట్ 2 వీడియో ఏ విధంగా మనం యాడ్ మెంబర్ చేసుకోవాలి, ఏ విధంగా డిలీట్ చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే చూసుకుందాం. ఇందులో మనకి బియ్యం ఎప్పుడు తీసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ బియ్యం ఎప్పుడు ఇస్తారు, మనకి బియ్యం తీసుకురాలేదు అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇదండి ఈ రోజు ఇలా ఉంటుంది. నెక్స్ట్ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీరు ఇక్కడ రాజు యువ వికాసం స్కీమ్ అనేది కూడా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఏదో ఒకటి అయితే మీరు క్లిక్ చేసుకోండి. రేషన్ కార్డ్ నెంబరు నేము రెండే మీరు ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉందో ఆ విధంగా నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అనేది కూడా ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరు కాపీ చేసుకొని మీరు రేషన్ కార్డ్ సెర్చ్లో అనేది కూడా చూసుకుంటే మాత్రం మీకు అనేది కూడా ఇది అనేది రావడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.